నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రిఫైనింగ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. రిఫైనింగ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ తెలుగు మీడియంలో ఏం వస్తుంటే పెట్రోలియంను శుద్ధి చేయుట. పెట్రోలియంను శుద్ధి చేయుట అనే క్వశ్చన్ వస్తుంది, ఎస్ఐ క్వశ్చన్. చూడండి, ఇక్కడ రిఫైనింగ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ పెట్రోలియం శుద్ధి చేయట కన్నా తీసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ఏం చెప్పి డెఫినేషన్ చెప్పాలి. చూడండి, ఇక్కడ మనం క్రూడ్ ఆయిల్ కానీ తీసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ రిఫైనింగ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఉంది. క్రూడ్ ఆయిల్ అనే దీన్ని మీరు ఏం చెప్తారు, ముడి చమురు అని చెప్తారు. క్రూడ్ ఆయిల్ని ఏమని చెప్తారంటే ముడి చమురు అని చెప్తారు. చూడండి, అంటే ఇక్కడ ఏం చెప్తుంటే క్రూడ్ ఆయిల్లో నెంబర్ ఆఫ్ ఏముంటాయంటే కాంపోనెంట్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ లేదా నెంబర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అనేవి ఉండడం అనేది జరుగుతుందని చెప్తారు. వీటితో పాటు మీకు ఏమని చెప్తుంటే నెంబర్ ఆఫ్ ఏముంటాయని చెప్తుంటే ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయని చెప్తారు. ఏముంటాయని చెప్తారు, ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయని చెప్తారు, మలినాలు కూడా ఉంటాయని చెప్తారు. అంటే ఈ క్రూడ్ ఆయిల్ని మనకి సాధారణంగా ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారని చెప్తారండి. మనకి సాధారణంగా పెట్రోలియం ఆర్ క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి, మనకి ఎర్త్ భూమి యొక్క లోపల పొరల నుంచి మనకి ఏం చెప్తారంటే ఈ క్రూడ్ ఆయిల్ ఆర్ లేదా పెట్రోలియంని ఏంటంటే కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కలెక్ట్ చేసిన ఈ క్రూడ్ ఆయిల్ ఏముంటాయి, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ సబ్స్టెన్సెస్ అనేవి ఉంటాయి. వాటితో పాటు ఏముంటాయంటే ఇంప్యూరిటీస్ అనేవి ఉంటాయని చెప్తారు. ఇక్కడ ఈ క్రూడ్ ఆయిల్లో ఉన్న ఈ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడాన్ని మనకి ఏం చెప్తారంటే రిఫైనింగ్ అని చెప్తారు. ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసే ప్రాసెస్ని మనకి ఏం చెప్తారంటే రిఫైనింగ్ అని చెప్తారు. అంటే క్రూడ్ ఆయిల్లో ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసే ప్రాసెస్ని మనకి ఏమని చెప్తారంటే రిఫైనింగ్ అని చెప్తారు. ఇక్కడ తెలుగు మీడియంలో పెట్రోలియం అంటే క్రూడ్ ఆయిల్లో ఉన్న మలినాలను తొలగించే పద్ధతిని మనకి ఏం చెప్తారంటే రిఫైనింగ్ అని చెప్తారు. ఇక్కడ ఈ రిఫైనింగ్ని చేస్తారు కదా, ఈ రిఫైనింగ్ చేసే ఇన్ని ఏం చెప్తారు, ఇండస్ట్రీస్ని ఏమని చెప్తారంటే రిఫైనరీస్ అని చెప్తారు. రిఫైనరీస్ అని చెప్పడం జరుగుతుంది. అంటే రిఫైనరీస్లో ఏ ప్రాసెస్ చేస్తాం, రిఫైనింగ్ అనే ప్రాసెస్ చేస్తాం. ఈ రిఫైనింగ్ అంటే ఏం చెప్తారు, ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తాం. ఎక్కడి నుంచి, క్రూడ్ ఆయిల్ నుంచి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసే ప్రాసెస్ని మనం ఏం చెప్తున్నాం, రిఫైనింగ్ అని చెప్తాం. ఈ రిఫైనింగ్ చేసే ఇండస్ట్రీస్ని ఏమని చెప్తారంటే రిఫైనరీస్ అని చెప్పడం జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే ఈ పెట్రోలియం అనేది చూడండి, ఇక్కడ క్రూడ్ ఆయిల్ అనేది సాధారణంగా క్రూడ్ ఆయిల్ కానీ తీసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ అనేది భూమి యొక్క లోపల పొరలో వేడితో కలిసి ఉంటుందని చెప్తారు. అంటే సహజ వాయువుతో కలిసి ఉండడం అనేది జరుగుతుంది. అంటే న్యాచురల్ గ్యాస్తో జనరల్గా వేడితో కలిసి ఉంటుందని చెప్తారు. అంటే న్యాచురల్ గ్యాస్తో కలిసి ఉండడం అనేది జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ అనేది భూమి యొక్క లోపల పొరలో వేడితో కలిసి ఉంటుందని చెప్తుంటే న్యాచురల్ గ్యాస్తో కలిసి ఉండడం అనేది జరుగుతుందని చెప్తారు. చూడండి, ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ క్రూడ్ ఆయిల్ అదేవిధంగా న్యాచురల్ గ్యాస్ కలిసి ఇక్కడ భూమి యొక్క లోపల పొరలు ఉంటాయని చెప్తున్నాం కదా. సాధారణంగా ఇక్కడ మనం ఏం చేస్తామంటే డ్రిల్లింగ్ చేస్తారని చెప్తారు, ఫ్రిల్లింగ్ ఏం చేస్తారని చెప్తారు. అంటే మనం వివిధ యంత్రాల సహాయంతో ఏం చేస్తామంటే భూమి యొక్క లోపల పొరలలోనికి చూపించినట్లయితే లోపల ఉన్న ఈ క్రూడ్ ఆయిల్ అదేవిధంగా న్యాచురల్ గ్యాస్ అనేవి బయటకు రావడం అనేది జరుగుతుందని చెప్తారు. సహజ వాయువుతో కలిసి బయటికి రావడం అనేది జరుగుతుంది అని చెప్తారు. చూడండి, ఎక్కడ కనుక ఉన్నట్లయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఏదో చూడండి, ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఆర్ మనం ఏం చెప్తున్నాం అంటే పెట్రోలియం అని చెప్తారు. ఈ పెట్రోలియం ఆర్ క్రూడ్ ఆయిల్ కనుక తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ పెట్రోలియం ఆర్ కనుక తీసుకున్నట్లయితే దేంతో కలిసి ఉంటుందని చెప్తానంటే న్యాచురల్ గ్యాస్తో కలిసి బయటికి రావడం అనేది జరుగుతుంది అని చెప్తున్నాం. ఇక్కడ ఈ విధంగా బయటకు వచ్చిన పెట్రోలియం అనేది న్యాచురల్ గ్యాస్తో కలిసి ఉండి దాంతోపాటు వేటిని కలిగి ఉంటుందంటే ఇంప్యూరిటీస్ని కలిగి ఉంటుందని చెప్తారు. ఇంప్యూరిటీస్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. పెట్రోలియం అనేది భూమి యొక్క లోపల పొరలో న్యాచురల్ గ్యాస్తో కలిసి ఉంటుంది, అదేవిధంగా ఇంప్యూరిటీస్ని కూడా కలిగి ఉంటుందని చెప్తారు. ఇలా ఉన్నప్పుడు ఈ పెట్రోలియం మనం ఏం చెప్తున్నామంటే క్రూడ్ ఆయిల్ అంటారని చెప్తారు. క్రూడ్ ఆయిల్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ క్రూడ్ ఆయిల్లో ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసే ప్రాసెస్ని మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ రిఫైనింగ్ అంటారని చెప్తారు. ఇక్కడ ఈ రిఫైనింగ్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఏం చేస్తారని చెప్తారంటే ఇక్కడ ఈ క్రూడ్ ఆయిల్లో కనుక తీసుకున్నట్లయితే మీకు ఏముంటాయని చెప్తారంటే
సల్ఫర్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్తారు. ఇంప్యూరిటీస్ కింద ఏముంటాయని చెప్తుంటే సల్ఫర్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్తారు. అదేవిధంగా మీకు ఏముంటాయని చెప్తారంటే సల్ఫర్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్తారు. అదేవిధంగా ఇంకేముంటుందంటే కొంత పరిమాణంలో వాటర్ కూడా ఇంప్యూరిటీస్గా ఉండడం అనేది జరుగుతుంది. వాటర్ కూడా ఉంటుందని చెప్తారు. అదేవిధంగా డిఫరెంట్ సబ్స్టెన్సెస్ అనేవి కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఉన్న ఈ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసి ఈ ప్రాసెస్ని మనం ఏం చెప్పుకుంటే రిఫైనింగ్ అంటారని చెప్తారు. ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే మనం తీసుకునే ఇక్కడ ముడి చమురుని మనం ఏం చేస్తామంటే ప్యూరిఫై చేస్తాం, లేదా రిఫైనింగ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అంటే దాన్ని ఏంటి పెట్రోలియం శుద్ధి చేయడం చెప్పారు కదా. ఇందులోని క్రూడ్ ఆయిల్లోని సల్ఫర్ని అదేవిధంగా వాటర్ ఇతర ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడాన్ని మనం ఏం చెప్తామంటే రిఫైనింగ్ అన్న. ఇక్కడ దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే క్రూడ్ ఆయిల్ని మనం రిఫైనరీకి పంపించడం అనేది జరుగుతుంది. రిఫైనరీకి పంపించినప్పుడు అక్కడ మనం కానీ తీసుకున్నట్లయితే మనకి ఏముంటుందంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ రఫ్గా డయాగ్రామ్ వేస్తాను. డయాగ్రామ్ వేసి జాగ్రత్త చూడండి. ఇదంతా టెంపరేచర్ మీద బేస్ అవుతుంది ప్రాసెస్ అంతా. రౌండ్ డయాగ్రామ్ వేస్తున్నాను. రఫ్గా డయాగ్రామ్ అలా ఉంటుంది. దీనికి కింద వైపున
లేకపోతే ఇక్కడ ఏంటంటే రిఫైనరీలో కన్నా తీసుకున్నట్లు ఈ రకంగా ఉంటుంది. రఫ్ డయాగ్రామ్ ఇది. ఇక్కడ కన్నా తీసుకున్నట్లు మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ దీని గుండా లోపల వైపు మనం ఏం చేస్తామంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ లోపల వైపు ఉంది కదా, ఈ ఓపెనింగ్ ద్వారా మనం ఏం చేస్తామంటే క్రూడ్ ఆయిల్ని పంపిస్తాం. క్రూడ్ ఆయిల్ దీనివల్ల ఏం పంపిస్తారో క్రూడ్ ఆయిల్ని చూడండి ఈ రకంగా చూడండి, ఈ డైరెక్షన్లో క్రూడ్ ఆయిల్ని లోపల వైపుకి పంపించడం అనేది జరుగుతుంది అని చెప్తారు. దీన్ని కంటైనర్ అని చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ దీని ఒక కంటైనర్ కింద తీసుకుని దీన్ని చూడండి, ఇక్కడ దీని గుండా లోపల వైపుకి మీరు ఏం పంపిస్తారంటే క్రూడ్ ఆయిల్ని లోపల వైపు పంపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, వీటిని ఏమైనా రాస్తారంటే ల్యాంప్స్ అని రాస్తారు. ల్యాంప్స్ అంటే విద్యుత్ దీపాలని వస్తుంది, విద్యుత్ దీపాలని చెప్తారు. అంటే చూడండి, ఇప్పుడు దీని ద్వారా మనం క్రూడ్ ఆయిల్ని లోపల వైపుకి పంపిస్తున్నాం. ఇక్కడ ల్యాంప్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఏముంటుంది, హీట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం అని చెప్తారు. హీట్ని పంపిస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ లోపల వైపు ఏం చేస్తుంటే క్రూడ్ ఆయిల్ని పంపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఓపెనింగ్ ద్వారా మీరు లోపల వైపుకి ఏం పంపిస్తారంటే స్టీమ్, నీటి ఆవిరిని పంపించడం అనేది జరుగుతుంది అని చెప్తారు. చూడండి, ఇప్పుడు ఏంటంటే బయట వైపు నుంచి మనకి స్టీమ్ అనేది ఈ ఓపెనింగ్ ద్వారా లోపల వైపు వెళ్తుందని చెప్తారు. అదేవిధంగా ఈ ఓపెనింగ్ ద్వారా క్రూడ్ ఆయిల్ అనేది లోపల వైపుకి వెళ్తుందని చెప్తారు. ఇక్కడ ల్యాంప్ అనేది ఉంటుంది. చూడండి, ల్యాంప్ ద్వారా మనం ఏంటి టెంపరేచర్ని అంటే విద్యుత్ ఇక్కడ ఏముంటాయంటే దీపాలని చెప్తారు. విద్యుత్ దీపాలు, వీటి ద్వారా మనం ఏంటంటే హీట్ని ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుందని చెప్తారు. ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ అనేది లోపల వైపుకి ఈ రకంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ అనేది లోపల వైపుకి వెళ్తుంది. ఇక్కడ టెంపరేచర్ని పంపిస్తున్నాం, అదేవిధంగా స్టీమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు, ఇక్కడ రిఫైనింగ్ అంటే ఏం చెప్తున్నారు, రిఫైనింగ్ అంటే మనకి ఏంటంటే మనకి క్రూడ్ ఆయిల్లో ఉన్న ఏ రిమూవ్ చేస్తారో ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసి మనం ఇక్కడ ఏం చెప్తామంటే వాటిలో ఉన్న కాంపోనెంట్స్ని అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే డివైడ్ చేయడం అనేది జరుగుతుందని చెప్తారు. దేని ద్వారా అని చెప్తారంటే మీకు ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అని చెప్తారు. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే ప్రాసెస్ ద్వారా మనం ఏం చేస్తామని చెప్తారంటే ఇక్కడ ఉన్న చూడండి క్రూడ్ ఆయిల్ ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసి అందులో ఉన్న కాంపోనెంట్స్ మనం ఏం చేస్తామంటే డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ ప్రాసెస్ ద్వారా చేస్తారో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా ఇందులో ఉన్న కాంపోనెంట్స్ని సెపరేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఇందులో ఉన్న కాంపోనెంట్స్ అనేవి ఏ విధంగా డివైడ్ అవుతాయని చెప్పి ఇక్కడ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే ప్రాసెస్ ద్వారా చేస్తామంటే ఫ్రాక్షనల్స్ ద్వారా ఏం చేస్తామంటే వాటిని సెపరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఏ రకంగా అంటే చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జాగ్రత్త చూడండి, ఈ రకంగా క్రూడ్ ఆయిల్ని లోపల వైపుకు పంపించడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇలా బయటకు పంపించినప్పుడు ఇక్కడ మన ఏం చేస్తామంటే సాధారణంగా ఈ ఫర్నేజ్ అని చెప్తారు. ఈ ఫర్నేజ్లో మనకి ఏంటంటే టెంపరేచర్ అనేది 400 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. టెంపరేచర్ ఎంత ఉంటుంది, 400 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనకి ఏంటంటే టెంపరేచర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ క్రూడ్ ఆయిల్ లోపల పంపించేటప్పుడు మనం ఏం చేస్తామంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ మీకు వాడు ఏమొస్తుందంటే బాయిలింగ్ పాయింట్ అనే వాడు వస్తుందంటే బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన ఉష్ణోగ్రత అని చెప్తారు. బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్ అనే వర్డ్స్ వస్తాయి. ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఇక్కడ యూజ్ చేయం. అదేవిధంగా బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, బాయిలింగ్ పాయింట్ బాష్పీభవనం అంటే ఏంటంటే లిక్విడ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందంటే వేపర్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ అనేది ఏ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది, వేపర్ ఫామ్లో. ఇక్కడ క్రూడ్ ఆయిల్ అన్నాం కాబట్టి ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అది ఎలా కన్వర్ట్ అవుతుంది, వేపర్ ఫామ్లోకి కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ కన్నా తీసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ లోపల పంపిస్తాం. ఇక్కడ టెంపరేచర్ మనం ఎంతవరకు రైజ్ చేస్తాం, 400 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు రైజ్ చేయడం అనేది జరుగుతుందని చెప్తారు. అంటే టెంపరేచర్ అనేది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాం, మనకి 400 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తారు. ఇప్పుడు సాధారణంగా ఈ క్రూడ్ ఆయిల్ కానీ తీసుకున్నట్లయితే చూడండి, నెంబర్ ఆఫ్ ఏముంటాయని చెప్తారంటే కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. అంటే క్రూడ్ ఆయిల్ ఏముంటాయి, మీకు నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయని చెప్తాను. ఈ కాంపోనెంట్స్కి చూడండి, నెంబర్ ఆఫ్ ఏముంటాయని చెప్తారు, ఇక్కడ బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్కి నెంబర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయని చెప్తారు. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఈ క్రూడ్ ఆయిల్లో ABCDEF అనే కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, ఇన్ని 6 ఉన్నాయనుకోండి. ఈ 6 యొక్క చూడండి, ఇక్కడ ఈ 6 కాంపోనెంట్స్ ఉన్నాయండి క్రూడ్ ఆయిల్. ఈ 6 కాంపోనెంట్స్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఒకే విధంగా ఉండదు. దీనికి సపోజ్
ఏ డాష్ అనే బాయిలింగ్ పాయింట్ ఉందంటే దీనికి బి డాష్, దీనికి సి డాష్, దీనికి డి డాష్, దీనికి ఈ డాష్, దీనికి ఎఫ్ డాష్. అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్కి డిఫరెంట్ ఏమున్నాయి బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. అంటే వీటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ అనేవి వేరువేరుగా ఉండటం అనేది జరుగుతుంది అని చెప్తారు. వేరువేరుగా ఉండటం వల్ల వీటిని మనం ఏం చేస్తామంటే వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ని బేస్ చేసుకుని వీటిని సెపరేట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నట్లయితే వాటికి నెంబర్ ఆఫ్ ఏముంటాయి బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. ఆ బాయిలింగ్ పాయింట్స్లో డిఫరెన్సెస్ అనేవి ఉండడం వల్ల వీటిని సెపరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మనకి టెంపరేచర్ 0 నుంచి 400 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉందని చెప్తున్నాం. 400 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉందని చెప్పినప్పుడు ఎక్కడికైనా తీసుకున్నట్లయితే 0 నుంచి 400. ఇప్పుడు ఏ అనే కాంపోనెంట్ ఉన్నదనుకోండి, దీని యొక్క బాయిలింగ్ పాయింట్ మీకు అర్థం అవడానికి ఏ డాష్ అని చెప్పాను. అదే వాల్యూ తీసుకున్నాం అనుకోండి, ఇది 20 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద బాయిల్ అవుతుంది అనుకోండి. అంటే ఏంటి, ఇప్పుడు మనకు క్రూడ్ ఆయిల్లో ఉన్న ఏ అనే కాంపోనెంట్ని మనం చూడండి తీసుకుని దాన్ని సెపరేట్ చేయాలనుకోండి, 20 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఇది ఏమవుతుంది, ఇది సెపరేట్ అయిపోతుంది. అలా కాకుండా బి అనే కాంపోనెంట్ ఉందనుకోండి, 40 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఇది బాయిల్ అవుతుంది అనుకోండి. 40 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న బి అనే కాంపోనెంట్ సెపరేట్ అయిపోతుంది. అంటే డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఉన్నట్లయితే చూడండి, డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఉండడం వల్ల వీటిని ఏంటంటే మనం ఈజీగా క్రూడ్ ఆయిల్లో ఉన్న కాంపోనెంట్స్ని ఈజీగా మనం సెపరేట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. చూడండి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే మన ఇక్కడ టెంపరేచర్ని చూడండి లోపల వైపున చూడండి ఇక్కడ ఉన్న ఈ ఫర్నేజ్లో లోపల టెంపరేచర్ని కూల్ చేయడానికి మనం తగ్గించడానికి మనం స్టీమ్ని అంటే నీటి ఆవిరిని లోపలికి పంపించడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ చూడండి క్యాప్స్ వేసాను చూడండి, ఈ రకంగా వేసి వీటిని ఏం చెప్తారంటే మనకి చిమ్నీస్ అని చెప్తారు. చిమ్నీస్ అని చెప్తారు. ఈ చిమ్నీస్ అంటే ఏం చెప్తారంటే మనకి ఇక్కడ టెంపరేచర్ని చూడండి ఇక్కడ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి మనకి చిమ్నీస్ అనేవి ఇచ్చేస్తుంది. వీటికి ఏముంటాయంటే పైన క్యాప్స్ ఉంటాయి. క్యాప్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. క్యాప్స్ అనేవి ఏమనుకుంటే క్రూడ్ ఆయిల్ ఉన్న కాంపోనెంట్స్ అనేవి వీటితో బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీటికి ఏముంటాయని చెప్తుంటే క్యాప్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. క్యాప్స్ అనేవి ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ఏంటంటే ఇక్కడ ఉన్న ఫైర్ అనేది బయట చూడండి, ఇక్కడ ఈ మంట అనేది బయటికి రాకపోవడం వల్ల ఇక్కడ ఫైర్ అనేది అవ్వదు. ఇక్కడ హీట్ మాత్రం వస్తుంది కానీ ఇది ఇక్కడ ఫైర్ అనేది బయటికి రాదని చెప్తారు. ఇవి ఉంటాయి క్యాప్స్ అనేవి ఉంటాయని చెప్తారు చిమ్నీస్కి. చూడండి ఇక్కడ ఈ 3 వేసాను, మీరు నెంబర్ ఆఫ్ వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి టెంపరేచర్ అనేది చూడండి ఏ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ అయినా ఫస్ట్ కూడా ఇక్కడ ఏ అనేది సెపరేట్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి బి అనేది సెపరేట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి సి అనేది సెపరేట్. అలా ఏంటంటే కాంపోనెంట్స్ అనేవి సెపరేట్ అవడం అనేది జరుగుతుంది. దేని మీద బేస్ అవుతుంది, బాయిలింగ్ పాయింట్స్ మీద బేస్ అవడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మనకి రిఫైనరీస్లో మనం ఏం చేస్తామంటే క్రూడ్ ఆయిల్ని సెపరేట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అంటే క్రూడ్ ఆయిల్ని మనం ఏం చేస్తాం సెపరేట్ అంటే క్రూడ్ ఆయిల్లో ఉన్న ప్రొడక్ట్స్ని సెపరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ కన్నా తీసుకున్నట్లు ఈ ప్రాసెస్ని ఏమని చెప్తున్నాం మనం, రిఫైనింగ్ అని చెప్తున్నా. తెలుగు మీడియం వాళ్ళు పెట్రోలియం శుద్ధి చేయడం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ క్రూడ్ ఆయిల్లో మీకు సాధారణంగా ఏమి ఉంటాయంటే మనకు తెలిసిన ఏమి వస్తాయంటే కిరోసిన్, అదేవిధంగా నెక్స్ట్ గ్యాస్ ఆయిల్, అదేవిధంగా పెట్రోలియం కోక్, ఇటువంటివన్నీ కూడా మనకి క్రూడ్ ఆయిల్లో ఉండడం అనేది జరుగుతుంది. వాటన్నిటిని మనం సెపరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏం చేస్తుంటే రిఫైనింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ రిఫైనింగ్ చేసేటప్పుడు ఇక్కడ మేజర్గా మనం దేటి మీద బేస్ అవుతుందంటే వాటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ మీద బేస్ అవడం అనేది జరుగుతుంది. బాయిలింగ్ పాయింట్స్ మీద బేస్ అయ్యి ఇక్కడ మనకి ఏంటంటే క్రూడ్ ఆయిల్ అనేది సెపరేట్ చేయడం అనేది ప్రొడక్ట్స్ని సెపరేట్ చేసి అందులో ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పారు. ఇది మీకు ఏంటంటే రిఫైనింగ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అంటే ఈ ప్రాసెస్ రాస్తే సరిపోతుంది. ఫస్ట్ ఏంటంటే క్రూడ్ ఆయిల్లో ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసే ప్రాసెస్ని రిఫైనింగ్ అని గుర్తుపెట్టుకోమన్నా. ఇంకా మీరు చెప్పాల్సి ఏంటంటే క్రూడ్ ఆయిల్లో ఉన్న ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసి వాటిలో ఉన్న అణుఘటకాలను వేరు చేసే పద్ధతిని మనకి ఏం చెప్తారంటే రిఫైనింగ్ అని చెప్తారు. ఈ రకంగా చెప్పినా కూడా మీకు ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడ మీకు ఏం వస్తుందంటే రిఫైనింగ్ అనేది అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం వస్తుందంటే ఈ రిఫైనింగ్లో మనకి చూడండి, ఈ రిఫైనింగ్ చేసేటప్పుడు వీటిలో ఇక్కడ చూడండి మీకు అర్థం అవడానికి ఏబిసిడి అని తీసుకునే వీటి ప్లేస్లో మనకి ఏంటంటే సాధారణంగా పెట్రోలియం లేదా క్రూడ్ ఆయిల్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి ఎందుకు యూజ్ అవుతాయి అని నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్గా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే రిఫైనింగ్ చేసేటప్పుడు దాని నుంచి ఏమేమి ప్రొడక్ట్స్ వస్తాయి, వాటి యొక్క యూజ్ ఏంటి చెప్పేటప్పుడు మీకు ఇక్కడ చూడండి ఒక టేబుల్ ఫామ్లో చెప్తాను. ఫస్ట్ వస్తుంది మనకి సీరియల్ నెంబర్ అని చెప్తారు. నెక్స్ట్ ఏమొస్తుందంటే నేమ్ ఆఫ్ ది కాంపోనెంట్ అని చెప్పొచ్చు, నేమ్ ఆఫ్ ది ఫ్రాక్షన్ అని చెప్తారు. నేమ్ ఆఫ్ ది ఫ్రాక్షన్
మేము అది ఫ్రాక్షన్ అని చెప్తారు. థర్డ్ వచ్చేసరికి ఏమొస్తుందంటే బాయిలింగ్ పాయింట్ అని వస్తుంది. బాయిలింగ్ పాయింట్ రేంజ్, బాయిలింగ్ రేంజ్ అని రాసిన ప్రాబ్లం లేదు. బాయిలింగ్ రేంజ్ అని రాస్తారు. థర్డ్ వచ్చేసరికి ఏం చెప్తారంటే మనకి ఏం చెప్తారంటే సింపుల్గా ఏం రాసుకుంటారంటే కాంపోజిషన్ అని రాసుకోండి. కాంపోజిషన్ ఆఫ్ కార్బన్స్ అని రాసుకోండి. ఇది ఆ కార్బన్ నెంబర్ అని సింపుల్గా రాసుకోండి. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి యూజెస్ అని వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి యూజెస్ అని వస్తుంది. చూడండి టేబుల్ రఫ్గా వేస్తున్నాను. చూడండి ఎలా వస్తుంది యూజెస్ అని వస్తుంది. చూడండి సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది ఫ్రాక్షన్, బాయిలింగ్ పాయింట్, కాంపోజిషన్, అదేవిధంగా యూజెస్. చూడండి ఇందాక మనం సెపరేషన్ చెప్పుకునేటప్పుడు రిఫైనింగ్ చెప్పేటప్పుడు నేను చెప్పాను ఏ అనేది బిసిడి ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. వీటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ డిఫరెన్సెస్ని బేస్ చేసి వీటిని సెపరేట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పాం. ఇక్కడ సెపరేట్ చేసేటప్పుడు ఫస్ట్ కూడా మన క్రూడ్ ఆయిల్ కానీ తీసుకున్నట్లయితే జాగ్రత్త, క్రూడ్ ఆయిల్ కానీ తీసుకున్నట్లయితే ఆ క్రూడ్ ఆయిల్ ఫస్ట్ కూడా ఏది సెపరేట్ అవుతుందని చెప్తుంటే ఫస్ట్ ప్రోడక్ట్ ఏమొస్తుందని చెప్తారంటే ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ న్యాచురల్ గ్యాస్ అని చెప్తారు. ఏమని చెప్తారు? న్యాచురల్ గ్యాస్ అని చెప్తారు. న్యాచురల్ గ్యాస్ అంటే ఫస్ట్ కూడా న్యాచురల్ గ్యాస్ అనేది మనకి సెపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది సాధారణంగా దీని బాయిలింగ్ పాయింట్ రేంజ్ ఏం చెప్తారంటే మనకి రూమ్ టెంపరేచర్ అని ఇస్తారు. ఇక్కడ రూమ్ టెంపరేచర్, గది ఉష్ణోగ్రత వద్ద ఇది ఏమవుతుందని చెప్తారంటే న్యాచురల్ గ్యాస్ అనేది ఏమవుతుందని చెప్తారంటే జాగ్రత్త చూడండి. రూమ్ టెంపరేచర్ వద్ద న్యాచురల్ గ్యాస్ అనేది మనకి క్రూడ్ ఆయిల్ నుంచి సెపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తారు. సాధారణంగా దీంట్లో కానీ తీసుకున్నట్లయితే కార్బన్ యొక్క నెంబర్ అనేది జాగ్రత్త చూడండి. ఇక్కడ C1 నుంచి C4 అంటే కార్బన్ సంఖ్య అనేది 1 నుంచి 4 వరకు ఉండే ఛాన్సెస్ అనేవి ఉన్నాయని చెప్తారు. 1 నుంచి 4 వరకు కార్బన్లు ఉండే ఛాన్సెస్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు. చూడండి ఫస్ట్ కూడా సెపరేట్ అయ్యేది అనేది న్యాచురల్ గ్యాస్ అని చెప్తున్నారు. ఏ టెంపరేచర్లో? రూమ్ టెంపరేచర్లో. కార్బన్ నెంబర్ ఉంటుంది ఎంత ఉంటుంది? C1 నుంచి C4 వరకు ఉంటుందని చెప్తారు. సాధారణంగా దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారని చెప్తారంటే ఇండస్ట్రీస్లోను, వివిధ పరిశ్రమల్లోనూ, మరియు ఏంటంటే మనకి డొమెస్టిక్ యూజెస్ అని చెప్తారు. డొమెస్టిక్ యూజెస్ అంటే మనకి గృహోపకరణల్లో, గృహ అవసరాలకు దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. నెక్స్ట్ ఏమొస్తుందంటే మీకు పెట్రోలియం ఈథర్ అని చెప్తారు. పెట్రోలియం ఈథర్ ఇక్కడ దీని కానీ తీసుకున్నట్టు దీని యొక్క టెంపరేచర్ ఎక్కడ ఉంటుందంటే 30 to 70 degrees సెంటిగ్రేడ్ ఉంటుందని చెప్పారు. అంటే 30 లోపు అయితే మనకి ఏంటంటే న్యాచురల్ గ్యాస్ అనేది రిమూవ్ అయిపోతుంది. 30 నుంచి 70 degrees సెంటిగ్రేడ్ మధ్యలో మనకి ఏమొస్తుంది, ఏది సెపరేట్ అవుతుందంటే పెట్రోలియం ఈథర్ అనేది సెపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. దీని కానీ తీసుకున్నట్లయితే దీంట్లో కార్బన్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుందని చెప్తుంటే C5 to C6 అని చెప్తారు. అంటే కార్బన్ నెంబర్లో చూడండి ఎన్ని కార్బన్లు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, 5 కానీ 6 కానీ కార్బన్ ఉండే ఛాన్సెస్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సాధారణంగా ఈ పెట్రోలియం ఈథర్ని ఏ విధంగా యూజ్ చేస్తారని చెప్తారంటే సాల్వెంట్గా యూజ్ చేస్తారని చెప్తారు. యూజ్డ్ యాజ్ సాల్వెంట్. పెట్రోలియం ఈథర్ యూజ్డ్ యాజ్ సాల్వెంట్. పెట్రోలియం ఈథర్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే ద్రావణిగా ఉపయోగించడం అనేది జరుగుతుంది అని చెప్తారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీకు ఏమొస్తుందంటే థర్డ్ది గ్యాసోలిన్ అని చెప్తారు. గ్యాసోలిన్ అనేది సెపరేట్ అవుతుందని చెప్తారు. ఈ గ్యాసోలిన్ యొక్క రేంజ్ ఎక్కడ ఉంటుందని చెప్తారంటే 40 to 120 degrees సెంటిగ్రేడ్ అని చెప్తారు. 40 to 120 degrees సెంటిగ్రేడ్లో మనకి ఏంటంటే గ్యాసోలిన్ సెపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి ఎక్కడ కానీ తీసుకున్నట్లయితే దీంట్లో కార్బన్లు ఎక్కడి నుంచి అంటే C5 to C10 అని చెప్తారు. 5 నుంచి 10 వరకు కార్బన్లు ఉండే ఛాన్సెస్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. గ్యాసోలిన్ యూజ్డ్ యాజ్ మీరేం చెప్తుంటే ఫ్యూయల్ అని చెప్పాలి. ఇంధనంగా దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది అని చెప్తారు. నెక్స్ట్ ఫోర్త్ కానీ తీసుకున్నట్లయితే మీకు తెలిసింది మీకు ఏంటంటే కిరోసిన్ అని చెప్తారు. కిరోసిన్ లేదా మీరు ఇక్కడ ఏం చెప్పచ్చండి కిరోసిన్ రాసుకోండి. ఫోర్త్ ఏం వస్తుంది మీకు కిరోసిన్ ఆయిల్. చూడండి ఇక్కడ కిరోసిన్ ఆయిల్ కానీ తీసుకున్నట్లయితే దీని యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చేసరికి మీకు ఎంత ఉంటుందంటే 180 నుంచి 250 degrees సెంటిగ్రేడ్ వరకు ఉంటుందని చెప్తారు. 180 నుంచి 250 degrees సెంటిగ్రేడ్ వరకు ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇందులో కానీ తీసుకున్నట్లయితే
కార్బన్లు అనేవి ఎంత ఉంటాయని చెప్తారంటే జాగ్రత్త చూడండి. కిరోసిన్లో కానీ తీసుకున్న కార్బన్ నెంబర్ అనేది C12 నుంచి C18 అని చెప్తారు. అంటే ఎంతవరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు? 12 నుంచి 18 వరకు కార్బన్లు అనేవి ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారు. సాధారణంగా కిరోసిన్ మనం ఎలా యూజ్ చేస్తారని చెప్తుంటే డొమెస్టిక్ యూజెస్ అని చెప్తారు. డొమెస్టిక్ యూజెస్, గృహ అవసరాలకి దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. దీన్ని కిరోసిన్ ఆయిల్ని డొమెస్టిక్ యూజెస్కి ఇంకా యూజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. నెక్స్ట్ 5 వచ్చేసరికి మీకు ఏమని చెప్తారంటే గ్యాస్ ఆయిల్ అని చెప్తారు. గ్యాస్ ఆయిల్ అని చెప్తారు. సాధారణంగా దీంట్లో కానీ తీసుకున్నట్లు దీని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఎంత ఉంటుందని చెప్తారంటే 250 to 320 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్తారు. 250 to 320 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్తారు. ఇక్కడ కానీ తీసుకున్న దీంట్లో కార్బన్ నెంబర్ అనేది బిలో 13 అని చెప్తారు. బిలో C13 అంటే కార్బన్ నెంబర్ అనేది చూడండి 13 కన్నా తక్కువ, కార్బన్ నెంబర్ అనేది 13 కన్నా తక్కువ ఉంటుందని చెప్తారు. 13 కన్నా తక్కువ ఉంటుందని చెప్తారు. అంటే మీరు కన్నా తీసుకున్నట్లయితే జాగ్రత్తగా 13 కంటే తక్కువ ఉంటుంది. అంటే కార్బన్ నెంబర్ 1 నుంచి 12 లోపు మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారు. దీన్ని కూడా మీకు గ్యాస్ ఆయిల్ని ఎక్కడ యూజ్ చేస్తామని చెప్తారంటే మనకి ఇది కూడా డొమెస్టిక్ యూజెస్ అని చెప్తారు. డొమెస్టిక్ యూజెస్ అని చెప్తారు. దీన్ని కూడా మనకి ఏంటంటే గృహ అవసరాలకు దీన్ని వినియోగించడం అనేది జరుగుతుంది అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏం చెప్తారంటే లూబ్రికేటింగ్ ఆయిల్స్ అని వస్తుంది. లూబ్రికేటింగ్ ఆయిల్స్ అని చెప్తారు. లూబ్రికేటింగ్ ఆయిల్స్ యొక్క బాయిలింగ్ పాయింట్ కానీ తీసుకున్నట్లయితే 400 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్తారు. 400 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్తారు. అంటే 400 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇందులో కార్బన్లు అనేవి ఎక్కడ ఉంటుందని చెప్తారంటే అబౌవ్ C20 అంటే కార్బన్ నెంబర్ అనేది 20 కంటే ఎక్కువగా ఉంటుందని చెప్తారు. కార్బన్ నెంబర్ అనేది 20 కంటే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారు. చూడండి, సాధారణంగా ఈ లూబ్రికేటింగ్ ఆయిల్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయని చెప్తారంటే లూబ్రికెంట్స్ కింద యూజ్ అవుతాయని చెప్తారు. కందెనలు అని చెప్తారు. లూబ్రికెంట్స్ అండ్ గ్రీజ్ తీసుకుంటే గ్రీజెస్గా ఇవి యూజ్ చేయడం అనేది లూబ్రికెంట్స్గా యూజ్ అవడం అనేది జరుగుతుంది. మీకు తెలియడం కోసం గ్రీజెస్ అంటే మనం ఫ్రిక్షన్ తగ్గించడానికి, ఘర్షణ తగ్గించడానికి మనం ఏం చేస్తాం, గ్రీజెస్ని వాడుతాం. అంటే ఎలా యూజ్ అవుతాయి, లూబ్రికెంట్స్ అని చెప్తారు. కందెనలుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది అని చెప్తారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుందండి, మీకు పారాఫిన్ వ్యాక్స్ అని వస్తుంది. పారాఫిన్ వ్యాక్స్ అనేది ఒకటి వస్తుంది. సో ఇక్కడ పారాఫిన్ వ్యాక్స్ కానీ తీసుకున్నట్లయితే చూడండి, సెవెంత్ ఏం వస్తుందండి మీకు పారాఫిన్ వ్యాక్స్ అని చెప్తారు. ఈ పారాఫిన్ వ్యాక్స్ అని చెప్తారు. ఇది కూడా ఏం చెప్తారంటే మనకి 400 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉంటుంది అండి బాయిలింగ్ పాయింట్ అనేది. దీంట్లో కార్బన్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందని చెప్తారంటే C20 నుంచి C30 వరకు ఉంటుందని చెప్తారు. C20 నుంచి C30 వరకు ఏంటంటే దీంట్లో కార్బన్స్ అనేవి ఉండే ఛాన్సెస్ అనేవి ఉండడం అనేది జరుగుతుందని చెప్తారు. సాధారణంగా వీటిని కానీ తీసుకున్నట్లయితే ఎక్కడ యూజ్ చేస్తారని చెప్తారంటే మనకి క్యాండిల్స్లో యూజ్ చేస్తారు. క్యాండిల్స్ని తయారు చేయడానికి ప్రిపరేషన్ ఆఫ్ క్యాండిల్స్ కొవ్వొత్తుల తయారీలోను, అదేవిధంగా బూట్ పాలిషెస్ అని చెప్తారు. బూట్లు పాలిష్లోను, అదేవిధంగా మనకి ఎక్కడ ఏంటంటే వ్యాక్స్ పేపర్ అని చెప్తారు, లేదా వార్నిష్ పేపర్స్ అని చెప్పేసినా పర్లేదు. ముఖ్యంగా ఏంటంటే క్యాండిల్స్ తయారీలోను, బూట్ పాలిష్లోను, అదేవిధంగా వార్నిషెస్లోను వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతుందని చెప్తారు. ఏంటి పారాఫిన్ వ్యాక్సెస్ని. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఏముంటుందంటే మీకు పెట్రోలియం కోక్ అనేది ఉంటుంది. పెట్రోలియం కోక్ చూడండి, సాధారణంగా దీన్ని ఏమని చెప్తారంటే చూడండి, ఇక్కడ పెట్రోలియం కోక్ని కానీ తీసుకున్నట్లయితే మనకి ఎక్కడ వస్తుందని చెప్తారంటే
చూడండి సాధారణంగా పెట్రోల్ ఇంకొక కానీ తీసుకున్నట్లయితే ఇది ఎలా ఉంటుందని చెప్తారంటే మనకి ఇది చాలా తిరిగి ఉండి మనకి ప్రెసిపిటేట్ ఫామ్లో ఉంటుంది. సాధారణంగా ఇది ఎలా ఉంటుందని చెప్తారంటే చివరిగా మిగిలిపోయేది ఏంటంటే మొత్తం అన్ని ప్రోడక్ట్స్ సెపరేట్ అయిపోయిన తర్వాత మిగిలింది ఏంటంటే మనకి పెట్రోల్ ఇంకొక అని చెప్తారు. ఇది ఎలా ఉంటుందని చెప్తారంటే థిక్గా ఉండి మనకి ఎలా ఉంటుందని చెప్తారంటే మనకి ప్రెసిపిటేట్ ఫామ్లో ఉండటం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఎలా ఉంటుందని చెప్తారు ప్రెసిపిటేట్ ఫామ్లో ఉండటం అనేది జరుగుతుంది అని చెప్తారు. సాధారణంగా దీంట్లో కానీ తీసుకున్న కార్బన్ నెంబర్ అనేది C32 C40 అని చెప్తారు. సాధారణంగా దీన్ని ఎందుకు యూజ్ చేస్తారని చెప్తారంటే మనకి రోడ్లు వేయడానికి చూడండి ఇక్కడ మనకి సాధారణంగా రోడ్స్ వేయడానికి మనకి ఏది యూజ్ అవుతుందంటే పెట్రోలియం కోక్ అనేది యూజ్ అవుతుందని చెప్తారు. అంటే మన క్రూడ్ ఆయిల్ని తీసుకుని మనం ఏం చేస్తామంటే రిఫైనింగ్ చేసినట్లయితే దాంట్లో ఏమైతే ఇంప్యూరిటీస్ అనేవి రిమూవ్ అయిపోతాయని చెప్తారు. అదేవిధంగా నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్తారు, నెక్స్ట్ అందులో ఉన్న కాంపోనెంట్స్ కూడా దానికి సెపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఈ కాంపోనెంట్స్ అనేవి సెపరేట్ అవ్వడం అనేది దేని మీద బేస్ అవుతుందని చెప్తామంటే వాటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ మీద బేస్ అవుతుందని చెప్తాం. ఇక్కడ మనకి ఏం చెప్తారంటే రిఫైనింగ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ప్రోడక్ట్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్స్ యొక్క యూజెస్ ఏంటి, ఇక్కడతో మనకు కంప్లీట్ అయింది. మనకు సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అయింది. క్లస్టర్ 1లో సెకండ్ యూనిట్ కంప్లీట్ అవ్వడం అనేది